శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 119వ సర్గము. అనసూయాదేవి కోరికపై ఆమె ఇచ్చిన వస్త్రాభరణాదులను సీతాదేవి ధరించుట, అలంకృతయై తన కడకు వచ్చిన సీతాదేవిని చూచి శ్రీరాముడు సంతోషించుట, మునీశ్వరుల ఆశీస్సులను గొని శ్రీరాముడు సీతాలక్ష్మణులతోడి దండకారణ్యమున ప్రవేశించుట. అనసూయాతు ధర్మజ్ఞ శ్రుత్వా తాం మహతీం కథాం పర్యశ్వజత బాహుభ్యాం శిరస్యాఘ్రాయ మైథిలీం. అంతటా ధర్మజ్ఞురాలైన అనసూయాదేవి ఆ పవిత్ర కళ్యాణ గాథను విని తన 2 చేతులతో సీతాదేవిని గాఢముగా కౌగిలించుకొనెను. ఆప్యాయతతో ఆమె మూర్ధమును మూర్కొనెను. వ్యక్తాక్షరపదం చిత్రం భాషితం మధురం త్వయా యథా స్వయంవరం వృత్తం తత్ సర్వం హి శృతం మయా. రమేహం కథయా తేతు దృఢం మధురభాషిని. ఓ ప్రియభాషిని సీత, చిత్రమైన నీ స్వయంవర వృత్తాంతమును నీవు మధుర వచనములతో స్పష్టముగా విశదపరచితివి. అంతయును నేను శ్రద్ధగా ఆలకించితిని. ఆ అద్భుత గాథను విని నేను పరమానంద భరితురాలనైతిని. రవిరస్తం గతః శ్రీమాన్ ఉపోహ్య రజనీం శివాం దివసం ప్రతికీర్ణానాం ఆహారార్థం పతత్రిణాం సంధ్యాకాలే నిలీనానాం నిద్రార్థం శ్రూయతే ధ్వనిః. ఏతే చాప్యభిషేకార్ద్రా మునయః కలశోద్యతాః సహితా ఉపవర్తంతే సలిలాప్లుత వల్కలాః. చక్కని కిరణకాంతులతో విలసిల్లుచున్న సూర్యుడు అస్తమించుచున్నాడు. చల్లగా హాయిని గొలిపెడి రాత్రి ఆసన్నమగుచున్నది. పగటిపూట ఆహారార్థమై దూరములకు తిరిగి వెళ్ళిన పక్షులు సంధ్యాకాల మగుటను గుర్తించి నిద్రార్థము తమ తమ గోండ్లకు చేరినవి. అవి చేయుచున్న కులకుల ధ్వనులు వినబడుచున్నవి. నదీ జలములలో స్నానమునర్చి ఈ మునులు తడసిన నారచీరలను ధరించి నీటితో నిండి ఉన్న కలశములను చేతబట్టుకొని కలసిమెలిసి వచ్చుచున్నారు. ఋషీణామగ్నిహోత్రేషు హుతేషు విధిపూర్వకం కపోతాంగారుణో ధూమో దృశ్యతే పవనోత్థతః. విద్యుక్తముగా ఋషీశ్వరుల హోమకార్యములు కొనసాగుచున్నవి. పావురముల మెడలయందలి అరుణశోభలను పోలియున్న పొగలు గాలికి అటూనిటూ వ్యాపించుచూ కనబడుచున్నవి. అల్పపర్ణాహి తరవో ఘనీభూతాః సమంతతః
విప్రకృష్టేపి దేశేస్మిన్ న ప్రకాశంతి వైదిశః. ఆ ప్రదేశమందంతటను పొగలు చీకట్లు వ్యాపించుచుండుటచే చెట్లు స్వల్పముగా ఆకులు గలవైనప్పటికీ దట్టమైన ఆకులతో నిండి ఉన్నట్లు కనబడుచున్నవి. దిక్కులు అస్పష్టములుగా గోచరించుచున్నవి, అనగా దిక్కులన్నీ స్పష్టముగా కనబడుట లేదు. రజనీచర సత్వాని ప్రచరంతి సమంతతః తపోవన మృగాహ్యేతే వేది తీర్థేషు సేరతే. రాత్రులయందు సంచరించని ప్రాణులు ఈ ప్రదేశమునందు అంతటను తిరుగాడుచున్నవి. తపోవనములలో తిరుగాడుచుండెడి లేళ్ళు మొదలగు జంతువులు ఆశ్రమ వేదికల యందును నదీ తీరముల యందును నిద్రించుచున్నవి. సంప్రవృద్ధ నిశాసీతే నక్షత్ర సమలంకృత జ్యోత్స్నా ప్రావరణశ్చంద్రో దృశ్యతేభ్యుదితోంబరే. గమ్యత మనుజానామి రామస్యానుచరీ భవ కథయంత్యా హి మధురం త్వయాహం పరితోషిత. రాత్రి పూర్తిగా ఏర్పడినది, నక్షత్రములు మిలమిలలాడుచున్నవి, ఆకాశమున చంద్రుడు వెన్నెలను దుప్పటిని పరచుచు వృద్ధి చెందుచున్నాడు. కనుక ఇక నీవు వెళ్ళవచ్చును. వెళ్ళి నీ పతియగు శ్రీరామచంద్రుని సేవలో నిమగ్నమగుము. నీ మధుర భాషణమునకు నేను ఎంతయూ సంతసించితిని. అలంకురుచ తావత్ త్వం ప్రత్యక్షం మమ మైథిలి ప్రీతిం జనయేమే వత్సే దివ్యాలంకార శోభిత. అమ్మా సీత, నేనొసంగిన దివ్యములైన వస్త్రములు ఆభరణములు మున్నగు వాటిని నా ఎదుటనే అలంకరించుకొనుము. అలంకారములతో శోభిల్లెడి నిన్ను చూచి నేను ఎంతయో ఆనందించెదను. సా తదా సమలంకృత్య సీత సురసుతోపమ ప్రణమ్య శిరసా తస్యై రామం త్వభీముఖీ యయో. అంతటా దేవకాంతవలేనున్న సీతాదేవి వస్త్రాభరణాదులను ధరించెను. పిమ్మట ఆమె అనసూయాదేవికి శిరసా ప్రణమిల్లెను. అనంతరము ఆమె శ్రీరాముని సమ్ముఖమునకు చేరెను. తధాతు భూషితాం సీతాం దదర్శ్య వదతాం వరహ రాఘవ ప్రీతిదానేన తపస్విన్యా జహర్షచ. వాక్చాతుర్యమున మేటి అయిన శ్రీరాముడు అట్లు అలంకృతయైన సీతాదేవిని చూచెను. తపస్సంపన్నురాలైన అనసూయాదేవి ప్రేమతో ఇచ్చిన ఆ కానుకలను గాంచి అతడు ఎంతయూ సంతోషించెను. న్యవేదయత్ తతః సర్వం సీతారామాయ మైథిలి ప్రీతిదానం తపస్విన్యా వసనాభరణస్రజం. మిథిలాధిపతి అయిన జనకుని యొక్క కూతురగు సీతాదేవి తపస్విని అయిన అనసూయాదేవి వాత్సల్యముతో తనకు ఇచ్చిన వస్త్రములు ఆభరణములు పూలదండలు మొదలగు బహుమానములను అన్నింటినీ శ్రీరామచంద్రునకు చూపించెను. ప్రహృష్టస్త్వభవద్రామో లక్ష్మణశ్చ మహారథః మైథిల్యాః సత్క్రియాం దృష్ట్వా మానుషేషు సుదుర్లభాం. అప్పుడు మానవులకు ఎవ్వరికినీ లభింపని విధముగా సీతాదేవికి జరిగిన ఆదర సత్కారములను గాంచి శ్రీరాముడును మహారథుడైన లక్ష్మణుడును మిగుల ఆనందించిరి. తతస్తాం సర్వరీం ప్రీతః పుణ్యాం శశినిభాననః అర్చితస్తాపసై సిద్ధై ఉవాస రఘునందనః. అనంతరము చంద్రుని వలె ఆహ్లాదకరుడైన రఘురాముడు తాపస్సులను సిద్ధులను సమర్పించిన అతిథి సత్కారములకు ప్రీతుడై సీతాలక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమమునందే ఆ పవిత్ర రాత్రిని హాయిగా గడిపెను. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం అభిషిచ్య హుతాగ్నికాన్ ఆపృచ్ఛేతాం నరవ్యాఘ్రౌ తాపసాన్ వనగోచరాన్. ఆ రాత్రి గడిచిన పిమ్మట వనవాసులైన తాపసులు స్నానాధికములను ముగించుకొని హోమకార్యములను ఆచరించిరి. అప్పుడు రామలక్ష్మణులు తమ ప్రయాణమునకు అనుమతిని కోరిరి. తావూచుస్తే వనచరాః తాపసా ధర్మచారిణః వనస్య తస్య సంచారం రాక్షసై సమిభుప్లుతం. రక్షాంసి పురుషాదాని నానారూపాని రాఘవ వసంత్యస్మిన్ మహారణ్యే వ్యాలాశ్చ రుధిరాసనాః. వనవాసులను ధర్మవర్తనులను అయిన మునీశ్వరులు వారితో ఇట్లు నుడివిరి. ఈ వనప్రదేశము అంతయును రాక్షసులతో నిండియుండును. అందువలన కందమూల ఫలాదులకై సంచరించుచుండుట ఉపద్రవంతో కూడిన పని. ఓ రఘువర, ఈ మహారణ్యమున నరమాంస భక్షకులైన రాక్షసులు వివిధ రూపములలో తిరుగుచుందురు. ఇంకనూ ఇందు పెద్ద పులులు మొదలైన క్రూర మృగములు నివసించుచుండును. ఉచ్చిష్టం నా వా ప్రవర్తం వా తాపసం ధర్మచారిణం అదంత్యస్మిన్ మహారణ్యే తాన్ నివారయ రాఘవ. ఏష పంథా మహర్షీణాం ఫలాన్యాహరతాం వనే అనేన తు వనం దుర్గం గంతుం రాఘవత్తే క్షమం. ఓ శ్రీరామ, ధర్మనిరతులైన తాపసులు భోజనానంతరము భుక్తాయాసముతో ఉన్నప్పుడు గాని ఏమరుపాటున ఉన్నప్పుడు గాని ఈ మహావనమున తిరుగుచుండి క్రూర మృగములను రాక్షసులను వారిని చంపివేయట జరుగుచుండును.
ఆ ప్రమాదముల నుండి వాడిని రక్షించుచుండుము. ఓ రఘురామ, మహర్షులందరూ ఆహారార్థము కందమూల ఫలములను గొనివచ్చుటకై ఈ మార్గముననే వెళ్ళి వచ్చుచుందురు. కావున నీవును ఈ దుర్గమారణ్యమును ప్రవేశించుటకు ఇదియే తగిన మార్గము. ఇతీవతై ప్రాంజలిభిస్తపస్విభిః ద్విజైః కృతస్వస్తయనః పరంతపః వనం స భార్యః ప్రవివేశ రాఘవః స లక్ష్మణః సూర్యమివాభ్రమండలం. తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములు అంజలి ఘటించి ప్రయాణములు హాయిగా సాగుటకై శుభాశిస్సులు పలికిరి. పిమ్మట శత్రుదమనుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి మేఘమండలమున సూర్యుని వలె ఆ దట్టమైన వనమున ప్రవేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణనందలి అయోధ్యాకాండమునందు 119వ సర్గము సమాప్తము. ఇది అయోధ్యాకాండము సమాప్తము.